చేసుకున్నాం. ఖమ్మంలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీని జప్తు చేస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. 2019లో కోదాడలో తమ కూతురు అల్లుడు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించగా దానిపై ఇన్సూరెన్స్ నష్టపరిహారం ఇవ్వలేదని బాధితులు కోర్టును ఆశ్రయించారు. 2021లో బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ ఎంత తిరిగినా తమకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో బాధితులు మరొకసారి కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పును లెక్క చేయని ఇన్సూరెన్స్ ఆఫీసును అటాచ్ చేస్తూ జిల్లా కోర్టు తీర్పిచ్చింది. దీంతో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అధికారులు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఖమ్మం డివిజనల్ కార్యాలయాన్ని జప్తు చేశారు. 2019 జూలై 23న కోదాడ దగ్గర ఆఫ్కామల్ దగ్గర కార్ యాక్సిడెంట్ అయింది. ఆ కార్ యాక్సిడెంట్లో మా చెల్లెలు బావ మా అత్తయ్య ముగ్గురు చనిపోయారు. పిల్లలకి ఇంజరీస్ అయినాయి. తర్వాత యాక్సిడెంట్ అమౌంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ కోసం కోర్టు కేసాము. కోర్టు కేసు ఫైల్ చేసి కూడా మేము ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. జిల్లా జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చి దగ్గరగా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మమ్మల్ని చెప్తూనే ఉన్నారు. ఇంతవరకు దాని మీద ఎటువంటి స్పందన లేదు. తర్వాత మళ్ళీ మేము కోర్టుకు పోతే జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు ఇన్సూరెన్స్ కంపెనీని ఆస్తులు అటాచ్ చేయమని చెప్పారు. అందుకే ఈరోజు జప్తు చేయడం జరుగుతున్నది. ఇన్సూరెన్స్ కంపెనీ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అండి, ఖమ్మం బ్రాంచ్. నెల్లూరు నగరంలో గంజాయి, పేకాట వంటి అసాంఘిక